ఇక స్వాధ్యాయం అంటే నిరంతరము సద్గ్రంథాలు చదవడం, మంచి గ్రంథాలన్నీ ఇటువంటికి సంబంధించి వేదానికి సంబంధించిన మార్గాలన్నీ చదవాలి. చదివితే జ్ఞానం లభిస్తుంది, చదవకపోతే జ్ఞానం రాదు. చెబితే విన్నవాడు ఏవో కొన్ని వింటాడు, కొన్ని తెలుసుకుంటాడు, వదిలేస్తాడు, మర్చిపోతాడు. పుస్తకాలు ఉండాలి ప్రతి ఒక్కరింట్లో కూడా. ఈ పుస్తకాలన్నీ ఉండి చదువుకుంటా ఉంటేనే వాడికి లభిస్తుంది జ్ఞానం. ఆధ్యాత్మిక మార్గమునందు శ్రద్ధ రుచి పెరుగును ఈ స్వాధ్యాయం చేస్తూ ఉంటే. మరియు అతడు ఈశ్వరుని గుణ కర్మ స్వభావములను బాగుగా తెలుసుకొని ఈశ్వరుని ఆనందం పొందుటకు సమర్థుడను. ఇన్ని మార్గాలు వస్తాయి. నేను ఎత్తుకుంటే మా చూడి అందరికీ కూడా నేను చెప్పేది ఇదే, చదవండో అని మొదటి నుంచి చెప్తున్నా, కానీ ఎవరు చదవరు. ప్రతి గ్రంథము నా దగ్గర ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని చదివానో, ఎన్ని లేకపోతే నేను ఈ విధంగా ఉపన్యాసాలు చెబుతున్నాను అంటే ఎవ్వరూ చెప్పలేరు. విద్య లోపల పెడితేనే, అది పెట్టాలంటే స్వాధ్యాయం చెయ్యాలి. గొప్ప గొప్ప వాళ్ళంటే అలా చేస్తేనే. ఊరికి నాకు బుక్ కొనుక్కుంటే నాకు అబ్బాయిలో చదువుకోను అని పక్కన పడేస్తే ఏం రాదు. ఏ బుక్కులు కొన్నా దేవుని మూల పెట్టి పూజ చేస్తే అత్యంతలు వేసి కుంకాలు బొట్టు పెట్టా కూడా ఏం రాదు. ప్రతి ఒక్కటి చదవాలి. ఏముంది, దేవుడు ఏం చెప్పినాడు, వేదం ఏం చెప్పింది, ఇట్లా ప్రతివారు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ప్రతి గ్రంథము చదవాలి. నా దగ్గర ఉండే పుస్తకాలు ఎక్కడ లేవు, మరి ఈ ఊరంతా ఎతికినాడు ఒక లేవు. కానీ దీన్ని ఎవడు ఆలోచన చేయడే, ఆయన మాదిరి మనం తయారు కావాలని ఒక్కడన్నా చేయడే. నేను అదే మొత్తుకుడు. నేను పోయినాక ఏం చేస్తారు, లెక్కించి పిలుచుకొచ్చుకోవాలని. ఉపన్యాసకులు కావాలంటే లెక్కించి పిలుచుకొచ్చుకోవాలి. 1000 రూపాయలు ఇప్పుడే ఆయప్ప 1000 రూపాయలు ఇస్తేనే వచ్చేది ఆ పులిదల ఆయప్ప. ఇటువంటి పని జరుగుతుంది. కానీ ఒకరికి కూడా శ్రద్ధ కలగలే. ఏదో పోతున్నాం వస్తున్నాం అంతే, శ్రద్ధ కలగలే. ఇక ఈశ్వర ప్రణిధానం అంటే